అందరికీ నమస్కారం అండి. నా పేరు వి సాయికరణ్. నేను యశోద హైటెక్ సిటీకి మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. సార్ డాక్టర్ గోపి శ్రీకాంత్ సార్, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. సార్ ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మనం మీట్ అవ్వడానికి గల కారణం లివర్ సిరోసిస్ గురించి, ఆ వ్యాధికి సంబంధించి సోకకుండా సోకితే వచ్చే లక్షణాల గురించి, సోకిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఆ వ్యాధి గురించి అత్యంత ఖచ్చితత్వంగా గుర్తించే పరీక్షల గురించి సార్ మాటల్లో విందాం సార్. సార్ ప్లీజ్. నమస్తే అండి, నా పేరు గోపి శ్రీకాంత్. నేను మెడికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్, లివర్ ఎక్స్పర్ట్, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో వర్క్ చేస్తున్నాను. నేను ఎయిమ్స్ ఢిల్లీలో ఫ్యాకల్టీగా వర్క్ చేసేవాడిని. గత 3 yearsగా ఇప్పుడు హైదరాబాద్లో యశోద హాస్పిటల్స్లో ఉంటున్నాను. మనం ఈరోజు లివర్ డిసీజెస్ యొక్క ప్రాబ్లము ఇండియాలోని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి సంవత్సరం పెరుగుతుంది. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, 1 బరువు ఎక్కువ ఉండడం వల్ల వచ్చిన ఫ్యాటీ లివర్ డిసీజు, 2 ఆల్కహాల్ అంటే మద్యం ఎక్కువ సేవించడం వల్ల వచ్చే లివర్ డిసీజు, 3 హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల జరిగే లివర్ డ్యామేజ్లు, 4 మనకి తెలుసో తీసుకునే ఆయుర్వేదిక్ మాత్రలు కానీ, లేదా డాక్టర్ పర్యవేక్షణ లేకుండా తీసుకునే ఇంగ్లీష్ మందుల వల్ల కానీ వచ్చే లివర్ డ్యామేజ్లు, ఇంకొకటి ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాం. ఇవి ముఖ్యమైన కారణాలు. వీటి వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. అన్నిటికన్నా అతి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే లివర్ డిసీజెస్లో, మనకి జ్వరం వచ్చిన ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మనకి జ్వరం వచ్చిందని చెప్పి తెలుస్తుంది. అంటే మనకి ఇన్ఫెక్షన్ మొదలైందని అర్థమవుతుంది మొదటి రోజే. ఏదైనా ఎక్కడైనా జాయింట్ ఏదైనా దెబ్బతింటే వెంటనే నొప్పి వస్తుంటుంటే అర్థమవుతుంది అక్కడ ఏమైనా ఇబ్బంది ఉందని. కానీ లివర్ డిసీజ్లో ఏంటంటే డ్యామేజ్ చాలా సైలెంట్గా ఉంటుంది. మనకి ఎటువంటి లక్షణాలు ఉండవు. కొన్ని సంవత్సరాల కొద్దీ డ్యామేజ్ అయ్యి, లివర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి లాస్ట్ స్టేజ్ సిర్రోసిస్ అనే స్టేజ్ వచ్చేదాకా ఏ లక్షణాలు బయటపడవు. అందువలన ఇది మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఆ స్టేజ్ వెళ్లకుండా ఆపగలం. సో లివర్ డిసీజ్ రాకుండా ఆపగలం. ఒకవేళ వస్తే రివర్స్ చేయగలం. ఒకవేళ పొరపాటున తెలియక అంతవరకు సిర్రోసిస్ స్టేజ్కి వెళ్ళినా దాన్ని ఇప్పుడు ట్రీట్ చేయగలుగుతున్నాం. ఇందులోని మనకి లివర్ డిసీజెస్ ఉన్నాయని ఎలా తెలుస్తుందంటే, అతి ముఖ్యమైనవి ఎవరైనా అధికంగా బరువు ఉన్నవాళ్ళు కానీ, షుగర్ ఉన్నవాళ్ళు పేషెంట్లు కానీ, డయాబెటిక్ పేషెంట్స్, లేదా హై కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, లేదా ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు, లేదా ఫ్యామిలీలో ఎవరికైనా లివర్ డిసీజ్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ పీరియాడికల్గా కనీసం 1-2 సంవత్సరాలకు ఒకసారి ఆ లివర్ ఎలా ఉంది, ఏమైనా డ్యామేజ్ స్టార్ట్ అయిందా అని చెక్ చేసుకోవడం ముఖ్యం. ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, మామూలుగా మనం చేసే రక్త పరీక్షలో లివర్ ఫంక్షన్ టెస్ట్ అని అంటాం అనమాట. దానికి లివర్ ఎంజైమ్స్ ఆ బ్లడ్లు ఎలా ఉన్నాయని తెలుసుకోవచ్చు. లేదా మామూలుగా అల్ట్రాసౌండ్ అని చేస్తారు ఎలా ఉందా అన్నది. అయితే వీటికన్నా ఇంకా మోర్ ఎర్లీ స్టేజ్లో, అంటే లివర్ సిర్రోసిస్ వచ్చే కొన్ని సంవత్సరాల ముందే లివర్ డ్యామేజ్ అయిందా లేదని తెలుసుకునే స్పెషల్ టెస్ట్ ఫైబ్రోస్కాన్ టెస్ట్ అంటాం అనమాట. ఈ ఫైబ్రోస్కాన్ టెస్ట్లోని సింపుల్ అల్ట్రాసౌండ్ లాగే, అది జస్ట్ ఇలా బయట అల్ట్రాసౌండ్ ప్రోబ్ లాంటిది దాంట్లో పెడితే అది మనకి 2-3 minutesలోనే లివర్ ఎంత డ్యామేజ్ అయ్యింది, అలాగే ఫ్యాట్ ఎంత ఉంది లివర్లో కూడా చెప్తుంది అనమాట. దీన్ని బట్టి ఉన్న జబ్బుని మనము ఓన్లీ మందులతో ట్రీట్ చేయాలా, లేకపోతే ఎడిషనల్గా జస్ట్ ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే బరువు తగ్గితే మాత్రం సరిపోద్దా లేదా అన్నది అర్థమవుతుంది. ఒకవేళ కొంతమందికి తెలియకుండా ఇలా సిర్రోసిస్ స్టేజ్ వచ్చిందనుకోండి, అంటే ఇంక రివర్సిబుల్ స్టేజ్ లేదు, బాగా సిర్రోసిస్ వచ్చింది, దానివల్ల ఏమేమి లక్షణాలు బయటపడచ్చు అంటే, వాంతుల్లో రక్తం పడడం, లేదా విరోచనం నల్లగా అవ్వడం, లేదా పచ్చకాములు రావడం, కడుపులో నీరు పట్టడం, స్పృహ కోల్పోవడం, ఇటువంటి లక్షణాలు రావచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి కానీ, ఇంకా ఈ జబ్బు రివర్స్ కాదు అని అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇదేమైనా ఎక్స్పెరిమెంటా, చేస్తే బ్రతుకుతాడా లేదా అని ఒక అపోహ ఉండేది సమాజంలో. కానీ ఇదేంటంటే మొదట్లోని ఇంక లాస్ట్ స్టేజ్ వచ్చి మనిషి బాగా వీక్ అయిపోయి ఇంకేమీ చేయలేని టైంలోనే ట్రాన్స్ప్లాంట్ చేద్దామని ఆలోచించేవారు. అలా కాకుండా రైట్ టైం మొదట్లోనే ఈ కాంప్లికేషన్స్ రివర్స్ అవ్వవు అనిపించినప్పుడు, మళ్ళీ కాంప్లికేషన్స్ వల్ల ఒక సిర్రోసిస్ పేషెంట్ అడ్మిట్ అవుతున్నప్పుడు కానీ రైట్ టైంలోనే ఈ ట్రాన్స్ప్లాంట్ కానీ చేయగలిగితే 90% ఆఫ్ పీపుల్కి ఏమీ అవ్వదు. అంటే వీ కెన్ ఏమీ అవ్వకుండా మనం కాపాడగలుగుతాం. సాధారణంగా సిర్రోసిస్ పేషెంట్స్ డికంపెన్సేటెడ్ అంటే అడ్వాన్స్డ్ లివర్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి మనము ఒక 3 నుంచి 5 ఏళ్ళలో చూస్తే 90% వరకు డెత్ అవుతుంది. అదే ట్రాన్స్ప్లాంట్ అయితే ఆ 90% మందిని మనం కాపాడగలుగుతాం అన్నమాట దీనివల్ల.
సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో 2 రకాలు ఉంటాయి. లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, డెడ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని. ఒకవేళ ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయిన పేషెంటు వాళ్ళ కుటుంబం పర్మిషన్ తీసుకొని మనం వాళ్ళు ఏమైనా అవయవాలు డొనేట్ చేస్తే, ఆర్గన్ డొనేషన్ అంటాం, చేస్తే దాన్ని చేయడం వల్ల మనం పెట్టే ట్రాన్స్ప్లాంట్ని డెడ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అలా కాకుండా ఒకవేళ దొరకలేదు అన్న పక్షంలో పేషెంట్ యొక్క కుటుంబ సభ్యులు, ఎస్పెషల్లీ వాళ్ళ సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు లివర్ అవయవం దానం చేయొచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే డోనర్ యొక్క సగం లివర్ తీసి పేషెంట్కి పెడతారు. ఒకప్పుడు ఏంటంటే ఇలా చేస్తే ప్రమాదమేమో డోనర్కి అని చెప్పి భయం ఉండేది. కానీ ఒక డోనర్ని సర్జరీ చేసే ముందు కొన్ని పరీక్షలు చేసి బాగా ఫిట్ అయితేనే చేస్తాం. ఫిట్ అయిన వాళ్ళు సేఫ్గా లివర్ డొనేట్ చేయొచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. వాళ్ళకి డొనేట్ చేసిన తర్వాత అతి కొద్ది సమయంలో 1-2 నెలల్లోనే ఏదైతే లివర్ దానం చేశారో అది లివర్ మళ్ళీ ఫామ్ అయిపోతుంది వాళ్ళకి కూడా. అలాగే ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి కూడా లివర్ కూడా డబుల్ సైజ్ అవుతుంది. ఈ విధంగా మనము ఆ సిరోసిస్ పేషెంట్ని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలుగుతాం మనం. అది సో మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మద్యాన్ని, లివర్ని, అసలు ఈ జబ్బులన్నీ ఎందుకు, ఎలా ప్రివెంట్ చేయగలం అనుకుంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్కహాల్కి దూరంగా ఉండాలి, బరువు తగ్గించుకొని హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి. 3 హెపటైటిస్ బి, సి ఇన్ఫెక్షన్ ఉన్నా లేదో చెక్ చేసుకొని ఉంటే త్వరగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. 4 మనకి ఎప్పుడైనా రెగ్యులర్గా లివర్ టెస్ట్, ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకొని ఈ లివర్ డిసీజ్ ఉంటే ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేసుకోవాలి. దేనికండి? సో ఒక ట్రాన్స్ప్లాంట్కి 25 lakhs దాకా అవ్వచ్చు అనమాట సుమారుగా. ఇప్పుడు లివర్ అన్ని బ్లడ్ గ్రూప్స్కి ఈజీగా సెట్ అవుతుంది సార్? అంటే సాధారణంగా లైవ్ డోనర్ కానీ డెడ్ డోనర్ కానీ సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. అయితే మనం ఏబీఓ ఇన్కంపాటిబిలిటీ అని ఉంటుంది, అంటే వేరే బ్లడ్ గ్రూప్ కూడా దొరకని పక్షంలో చేస్తూ ఉంటుంటాము. కానీ సేమ్ బ్లడ్ గ్రూప్ అయితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. దీని అడ్రస్ ఎక్కడ హైదరాబాద్ ఉందండి, మొత్తం ఏపీలో ఎక్కడ ఉన్నాయి? ఏదండి దీనికి సంబంధించిన హాస్పిటల్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎక్కడ ఉన్నాయి? అదే మనకైతే కొద్ది సెంటర్స్లోనే చేస్తారు. హైదరాబాద్లో ఇప్పుడు యశోదాలో చేస్తున్నాము. సో మనం ఏంటంటే నెంబర్స్ ఎక్కువ చేస్తాం. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఇప్పుడిప్పుడే నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి స్టార్ట్ అవుతున్నాయి.